గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మంగళవారం. అది మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది ఈ 25,960 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,867లో ఓపెన్ అయింది. ఓకేనా, దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 26,100 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 25,800 సి అనేది మన 25,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇంట్లో మనం ఈ 26,100 పిని గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఎప్పుడైతే మనకు దీని హైలో ఇక్కడ ఏర్పడిందో ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. తర్వాత ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుందో ఇది మనకు 955 దాకా వెళ్ళడం జరిగింది హై. ఓకేనా, ఇది 364 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ డౌన్ అయ్యి మరి మనకు 240 నుంచి మళ్ళీ ఇది 315కు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు, మనకు డ్రాప్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ మన టార్గెట్ అనేది ఇంతవరకు ఉంటుంది లేదా ఇంతవరకు రావచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఎప్పుడైతే కన్సల్టేషన్ అవుతుందో ఇది మనకు మూమెంట్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇంతవరకు వెళ్ళింది. ఆ తర్వాత చివరిలో చూసినట్లయితే ఎప్పుడైతే మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ 915 క్యాండిల్ బ్రేక్ అయినట్లయితే, ఎప్పుడైనా మనం ఎక్స్పైర్ అప్పుడు కానీ 915 క్యాండిల్ బ్రేక్ అయినట్లయితే దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ కింద నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇది మూమెంటం తీసుకునేది 165 నుండి మళ్ళీ ఇది 245కు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సమానంగా రాలేదు, కానీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. కానీ మనం ఆడ వేసుకున్న పీలు ఎక్కడి నుండి మూమెంటం తీసుకునేది మనం గుర్తించాలి. దీంట్లో మనకు ఈ షేప్ అనేది ఇక్కడ మనకు రానిది. ఇక్కడ నుంచి మనం మూమెంటం తీసుకోలేదు, ప్లస్ మరి మనకు ఇక్కడ నుంచి కూడా మూమెంటం తీసుకోలేదు, మళ్ళీ ఇక్కడ కూడా మూమెంటం తీసుకోలేదు. ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ తీసుకోవడం వల్ల మనం ఆడేసుకున్న పీలు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా సీని గమనించినట్లయితే ఈ 25,500 సి ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఈ 915 క్యాండిల్ మళ్ళీ ఇది 10 o'clock నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 10 o'clock నుంచి వెళ్ళి ఈ 915 క్యాండిల్ ఇక్కడ మూమెంటం రావడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఇది మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇది డౌన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఇక్కడకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ పీకి చూసినట్లయితే ఇక్కడ 300 నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు సమానంగా రాలేదు. మనం ఆడేసుకున్న సీలు ఇక్కడ ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడి నుంచి మనకి ఇది డ్రాప్ అయిపోయింది. ఇక్కడ మనకు మెయిన్ నిఫ్టీ చార్ట్ని గుర్తించినట్లయితే ఇక్కడ చూసుకోండి. ఇది ఎప్పుడైతే మనకు నిన్న క్లోజింగ్ కదా, ఇది నిఫ్టీ చార్టు ఇది మనకు 25,932 నుంచి క్లోజ్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇది మనకు ఈ 915 క్యాండిల్ కింద ఉంది రెడ్ క్యాండిల్, ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇది దీని హై దాకా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ మళ్ళీ కిందికి రావడం జరిగింది. ప్రస్తుతానికి 25,842లో క్లోజ్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనం ఆడేసుకున్న పీరియడ్ ఒకసారి మొదటగా మనం చూద్దాం. ఇందులో చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,900 పీని ఒకసారి గమనిద్దాం. ఓకేనా, ఇది చూసినట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది 50 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 177-71 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 70 రూపాయల నుండి మళ్ళీ ఇది 125 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే దీనికి సమానంగా మనకు మూమెంట్ రాలేదు, మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మూమెంటం తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది ఇక్కడ నుండి సమానంగా రాలేదు. ఇక్కడ చూసినట్లయితే చివరిగా ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది దాన్ని ఎక్కువ 15 కింద క్లోజింగ్ కాడ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది 24 రూపాయల నుండి దీనిపైన ఉన్న ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మనకు రిజెక్షన్ వస్తుంది.
ఇది ఇక్కడి నుంచి మనకు 59 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనకు ఇటువంటి షేప్ వచ్చినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. మనకు సిఈలో అయినా సరే, పీఈలో అయినా సరే ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు మనం బై చేసుకోవడం వల్ల మనకు మూమెంటం అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఇది మనకు ఈ విధంగా సమానంగా వచ్చిందో ఇది 24 రూపాయల నుండి మళ్ళీ ఇది 59 రూపాయలకు మళ్ళీ తర్వాత మళ్ళీ 24 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ 24 రూపాయల నుండి ఇది మనకు 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,950 ఇది ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు 80 రూపాయల నుండి ఇది మనకు 215 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది 46 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 102 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 53 రూపాయలు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మనకు ఈ 20-30 మధ్యలో ఉన్న కాల్స్ మనం ఉన్న ప్రైజ్ ఉన్న వాటిని గుర్తించినట్లయితే మనకు పర్ఫెక్ట్గా మనకు ఈ 915 ఇది ఇక్కడ నుంచి మనం మూమెంటం చూపిస్తాయి. ఇది కొంచెం మీద ఉన్న సరే ఇది మనకు ఇక్కడ నుంచి మూమెంట్ ఉంది. ఇక్కడంతా కన్సల్టేషన్ ఇది ఇదంతా. ఓకేనా. ఇది మనకు మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే. ఇది మనకు మెయిన్. ఇదంతా మనకు బై చేసుకున్న సరే ఇక్కడ కన్సల్టేషన్ అప్పుడు ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇది ఇంతవరకు ఈ 915 క్యాండిల్ దగ్గర మాత్రం వెళ్ళింది ఇది. ఓకేనా. ఇది పెద్ద టార్గెట్ ఏమి ఉండదు ఇది. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే మనం ఇంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంతకు మించి కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చిందో దీని టార్గెట్ అనేది మనకు ఖచ్చితంగా మనం చెప్పడానికి వీలు ఉండదు. అర్థమవుతుందా. ఇది మళ్ళీ మనకు 152 దాకా రావడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ షేప్ అనేది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,000 ఇది ఈ 26,000 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 94 రూపాయల నుండి ఇది 109 రూపాయల నుండి ఇది మనకు 264 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 79 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడాక 146 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది చూసారు ఇక్కడ తీసుకోవాలి సపోర్ట్ మీ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ 93 రూపాయల నుండి ఇక్కడికి వెళ్ళడం జరిగింది 202. అదేవిధంగా ఒకసారి మనం చిన్నది కూడా గమనిద్దాం. 25,850 ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది మనకు 36 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 131 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 45 రూపాయల నుంచి మళ్ళీ ఇది 88 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూసుకున్నది సమానంగా ఉంది ఇక్కడ మనకు. ఓకేనా. ఇది మళ్ళీ 11 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి మనం రిజెక్ట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 31 రూపాయకి. ఆ తర్వాత మళ్ళీ ఇది 9 రూపాయల నుండి మళ్ళీ ఇది 54 రూపాయలకు వెళ్ళి తర్వాత 10 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం సీలు కూడా గమనిద్దాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే 900C అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఒక్క నిమిషం. ఇందులో మనం 800 కన్నా చూద్దాం. ఈ 25,800C ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు 915 క్యాండిల్ మూమెంటం అనేది ఇక్కడ మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుని 10 గంటల నుంచి వెళ్ళి 10 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయలకి వెళ్ళింది. ఎక్కడి నుంచి ఇది 31 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 92 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్ అనేది మెయింటైన్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ ఇది 50 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 100 రూపాయలకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది. కానీ మనకు మెయిన్ సి మాత్రం అక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఇది మళ్ళీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా షేప్ వచ్చి ఇక్కడ ఆగినప్పుడు మనం ఇక్కడ బై చేసుకోవాల్సి ఉంటుంది. 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 144 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ 71 రూపాయల నుండి ఇక్కడికి ఇదంతా మనకు మళ్ళీ 15 రూపాయల నుంచి 39 క్లోజ్ అయిపోయింది. కానీ దీంట్లో మనకు ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అర్థమవుతుందా. ఇది మనకు ఈ పైనుంచి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది కదా దీన్ని, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు చూసుకోవాల్సింది. ఓకేనా. అందులో మళ్ళీ ఈ 25,850C ఇది ఓకేనా. ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది మళ్ళీ ఇది 18 రూపాయల నుండి ఇది 59 రూపాయలకు
తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి చూడండి ఇక్కడ 66 రూపాయలకు మళ్ళీ ఇది 20 రూపాయల నుండి ఇది మనకు 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? 100 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇది డౌన్ అయ్యి జీరో కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ 900 C1 చూసుకున్నట్టయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది మళ్ళీ ఇది మనకు 11 రూపాయల నుండి ఇది 30 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 13 రూపాయల నుండి ఇది మనకు 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది జీరో అయిపోయింది. ఈ విధంగా మార్కెట్ ఉంది. దీంట్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసింది మాత్రం ఎప్పుడైతే మనకు మార్కెట్ అనేది ఒక యూ షేప్ లాగా వచ్చి ఇక్కడ మనకు తీసుకుంటుందో ఇక్కడ బై చేసుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు ఉండే విధానం ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.